కర్ణాటకలో ఈడీ హల్చల్ చేస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్కు చెందిన నివాసం అలాగే కార్యాలయాలపై ఈడీ మెరుపు దాడులు చేస్తుంది. అంతేకాదు హ్యారిస్ కుమారులకు చెందిన కార్యాలయాలపై కూడా దాడులు చేస్తుంది. కాగా ఒక మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. కర్ణాటకలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెరుపు దాడులు చేసింది. బెంగళూరు నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఏ హ్యారీస్కు చెందిన అనేక నివాసాలపై దాడులు చేసింది. అలాగే ఆయనకు చెందిన అనేక కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించింది. అంతేకాదు ఎమ్మెల్యే హ్యారీస్ కుమారులు మహమ్మద్ హ్యారీస్ నలపాద్ అలాగే ఉమర్ ఫరూక్ నలపాద్ నివాసాలపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. అలాగే వారిద్దరికి సంబంధించిన కార్యాలయాలపై కూడా ఈడీ దాడులు నిర్వహించింది. మౌలికంగా ఇదొక మనీ లాండరింగ్ కేసు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కేసు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మెరుపు దాడులు చేసింది. అలాగే ఈ సందర్భంగా మరో వ్యక్తి పేరు కూడా తెరమీదికొచ్చింది. ఆయన ఎవరో కాదు, శ్రీకృష్ణ రమేష్ అలియాస్ సిక్రీ. ఈ మొత్తం మనీ లాండరింగ్ కేసుకు సదరు శ్రీకృష్ణ రమేష్ అలియాస్ సిక్రీని సూత్రధారిగా అధికారులు వెల్లడించారు. కాగా శ్రీకృష్ణ రమేష్ అలియాస్ సిక్రీకి చెందిన 12 నివాస ప్రాంతాల్లో అలాగే కార్యాలయాలపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెరుపు దాడులు చేసింది. కాగా ఈ మొత్తం కేసులో సిక్రీతో పాటు మరికొంతమంది నిందితులున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. కాగా ఎన్ఏ హ్యారీస్ బెంగళూరులోని శాంతినగర్ సెగ్మెంట్కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నివాసం అలాగే కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెరుపు దాడులు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. అయితే ఇంతవరకు ఈ మెరుపు దాడులకు సంబంధించిన కాంగ్రెస్ వర్గాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే కాంగ్రెస్ వర్గాలు మల్ల గులాలు పడుతున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇది పాత కేసు. దాదాపు 5-6 ఏళ్ల కిందట తొలిసారి ఈ కేసు వెలుగులోకొచ్చింది. ఇందుకు సంబంధించి అప్పట్లోనే ఈ కర్ణాటక పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ వెబ్సైట్లను శ్రీకృష్ణ రమేష్ అలియాస్ సిక్రీతో పాటు అనేక మంది హ్యాకింగ్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. కాగా పక్కా సమాచారం నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్లు కూడా దాఖలు చేశారు. కాగా క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి అనేక అంశాలపై పెద్ద ఎత్తున చోరీ జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వాస్తవానికి క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ కరెన్సీ. దీనిని క్రిప్టో మనీ, క్రిప్టోగ్రఫిక్ కరెన్సీ, ఎన్స్క్రిప్షన్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. వీటి విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. ఇది ఏ దేశానికి చెందదు, ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. ఇది బ్లాక్ చైన్ ఇంకా డిజిటల్ సంతకాల వంటి క్రిప్టోగ్రాఫిక్ సాధనాలపై ఆధారపడి డిజిటల్ చెల్లింపు మార్గాలకు ఇవ్వబడిన పేరు. లావాదేవీల మాధ్యమాన్ని సృష్టించడానికి, లావాదేవీ నియంత్రణ యూనిట్ల భద్రతను నిర్ధారించడానికి క్రిప్టోగ్రఫీ సూత్రాలను ఉపయోగిస్తోంది. క్రిప్టో కరెన్సీల చట్టపరమైన పాలన ఒక దేశం నుండి ఇంకో దేశానికి చాలా తేడా ఉంటుంది. వాటిలో అనిశ్చితంగా లేదా మారుతూ ఉంటుంది. కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీ లావాదేవీలను అనుమతించగా మరికొన్ని దేశాలు వాటిని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఇది క్రిప్టో కరెన్సీ నిషేధాన్ని సూచించింది. దీని ప్రకారం ఆర్బీఐ 2018లో క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించింది. బ్యాంకులు క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు దూరంగా ఉండాలని, ఎలాంటి సర్వీసులను అందించకూడదని ఆదేశించింది. ఏదేమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంపై అలాగే కాంగ్రెస్ కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెరుపు దాడులు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది.